శ్రీ గురుభ్యో నమః. కాళాష్టమి లేదా కాలభైరవ జయంతిని ఆ పరమశివుడు ఉగ్రరూపంలో ఉన్న కాలభైరవుని అవతారమెత్తిన సందర్భంగా జరుపుకుంటారు. ఈ పండుగ మార్గశిర మాసం కృష్ణపక్షంలో 8వ రోజు వస్తుంది. ఆ రోజంతా పవిత్రంగా భావించి శక్తివంతమైన కాలభైరవ బాబాను ప్రత్యేకమైన ఆచారాలతో ఆరాధిస్తారు. పరమేశ్వరుడి ఆశీస్సులు అందుకు ఆధ్యాత్మికంగాను సుఖ సంతోషాలతో జీవిస్తామని నమ్ముతూ ఉంటారు. మనిషిని నాశనం చేసే కోపం, దురాశ, కామం నుంచి రక్షణ దొరుకుతుందని కూడా నమ్ముతూ ఉంటారు. అయితే ఒకానొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడి మధ్య ఎవరు గొప్ప, ఎవరు అత్యంత శక్తివంతుడని చర్చ నడుస్తుంటుంది. ఈ చర్చ కాస్త తగువుగా మారడంతో పరిష్కారం కోసం పరమశివుణ్ణి కోరతారు. దానిని బ్రహ్మదేవుడు ఒప్పుకోడు. తనకు 5 తలలు ఉన్నాయని మహేశ్వరుడి మధ్య మధ్యత్వాన్ని తిరస్కరిస్తాడు. దాంతో ఉగ్రరూపుడైన శివుడు నుదుటి నుంచి పరమశివుడిని అంశ అయిన కాలభైరవుడు ఉద్భవిస్తాడు. 5 తలలు ఉన్నాయని చెబుతున్న బ్రహ్మదేవుని తలలో ఒకదానిని ఖండిస్తాడు. దాంతో బ్రహ్మదేవుడు వాస్తవం తెలుసుకుని తన తప్పును అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత దేవతలంతా కలిసి వేడుకోవడంతో కాలభైరవ రూపాన్ని తిరిగి తనలోకి తీసుకుని పరమేశ్వరుడు శాంతిస్తాడు. అయితే ఈ కాలభైరవ జయంతి యొక్క ప్రత్యేకత గురించి ఇప్పుడు చూద్దాం. పరమేశ్వరుడి అవతారమైన కాలభైరవ రూపాన్ని కొలిస్తే సకల కోరికలు ఫలమిస్తాయని నారద పురాణంలో పేర్కొన్నారు. కాలభైరవుని ఆరాధించడం వలన శారీరకంగా, మానసికంగా సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. చేతబడులు, దుష్టశక్తుల నుంచి బయటపడటానికి కాలభైరవుడు సహాయం చేస్తాడని నమ్ముతారు. ఈ ఏడాది కాలభైరవ జయంతి 2024 నవంబర్ 22న జరుపుకుంటున్నారు. 22వ తేదీ సాయంత్రం 6:07 అష్టమి తిథి ఆరంభమై 23వ తేదీ 7:56 ముగుస్తుంది. అయితే ఈ పూజ చేయాల్సిన పద్ధతి గురించి చూద్దాం. ఉదయాన్నే లేచి పవిత్ర స్నానం చేయాలి. ఉపవాస దీక్షను చేపట్టి రోజంతా మహిమాన్వితమైన హ్రీం ఉన్మద్ భైరవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇంటిని ముఖ్యంగా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో కాలభైరవ విగ్రహాన్ని లేదా కాలభైరవ యంత్రాన్ని ఉంచుకోవాలి. ఆవ నూనెతో దీపం వెలిగించి దండ, స్వీట్లు పెట్టాలి. కాలభైరవ అష్టకం పఠిస్తూ ప్రార్థనలు చేయాలి. ఆ తర్వాత 4 దిక్కుల ఆవాల నూనెతో 4 వైపులా దీపాలు వెలిగించాలి. కాలభైరవుడికి మద్యాన్ని, పాలను సమర్పించాలి. సాయంత్రం వేళల్లో 4 వైపులా దీపాలు వెలిగించి అర్ధరాత్రి వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం నుండి కటిక ఉపవాసం నిర్వహించి ఉపవాస విరమణ తరువాత నల్ల కుక్కకు తియ్యటి రోటీలు తినిపించడం వలన అదనపు ప్రయోజనాలు అందుతాయని నమ్ముతారు. నిష్ఠతో ఈ సాంప్రదాయాలు ఆచరించడం వలన కాలభైరవుని ఆశీస్సులు, రక్షణ, మార్గదర్శకత్వం కోసం కోరుకుంటారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తుంది. ధన్యవాదాలు.